గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 30th జూలై. నిఫ్టీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. 66 పాయింట్స్ పాజిటివ్లో 24,317 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే 24 స్టాక్స్ గెయినర్స్లో ఉంటే 25 స్టాక్స్ లూజర్స్లో కనపడుతున్నాయి. గెయినర్స్లో టాప్లో ఉంది M&M, తర్వాత కోల్ ఇండియా, ఐషర్ మోటార్, మారుతి, టెక్ మహేంద్ర, విప్రో, ఏఎన్జీసీ, రిలయన్స్, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్, మ్యాక్స్ హెల్త్. ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది అదాని పోర్ట్స్. దాదాపుగా 3.23% మైనస్లో క్లోజ్ అయింది 1664 దగ్గర. సో దీనికి మనం టెక్నికల్ చార్ట్ కూడా చూద్దాం. దాంతోపాటు హెచ్డిఎఫ్సి లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్బీఐ లైఫ్, ఇండిగో, బజాజ్ ఫిన్సో, బిఈఎల్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న అనుకున్నట్టుగానే పాజిటివ్ మూమెంటే ఉండొచ్చు అనుకున్నాం. ఏదైనా డిప్స్ ఇస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు అనుకున్నాం. సో ఈరోజు లో నుంచి కూడా రికవరీ బాగానే ఉంది. ఇంకొకటి లాస్ట్ 1 అవర్లో మంచి రికవరీ చూసాం మార్కెట్లో. సో రోజంతా కొంచెం స్తబ్దుగా ఉన్నా కానీ లాస్ట్ 1 అవర్ ట్రేడింగ్లో మాత్రం ఒక మంచి ర్యాలీ చూసాం. సో ఆల్మోస్ట్ పివోట్ లెవెల్కి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి బౌన్స్ అయింది. ఎప్పుడైతే పివోట్ లెవెల్కి దగ్గరికి వచ్చి బౌన్స్ అయిందో తర్వాత మంచి ర్యాలీ, దాదాపుగా 120-130 పాయింట్స్ ర్యాలీ చూసాం లాస్ట్ 1 అవర్లో. సో ఇప్పుడు మనకి మన ఫ్రైడే వీకెండ్ దగ్గరికి వచ్చేసింది. మనకి రేపు ట్రేడింగ్లో వీకెండ్ ఫ్రైడే కాబట్టి కొంత ఫ్రైడే ఫ్యాక్టర్ అనొచ్చు. జనరల్గా ఫ్రైడే మూమెంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీక్కి ఒక సిగ్నల్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 24,330 దగ్గర కొంత 35 ఆ రేంజ్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది. కానీ ఓవరాల్గా మాత్రం అప్ ట్రెండే కనపడుతుంది. 24,530 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం. ఇంకొకటి మనం ఆప్షన్ డేటాని అనలైజ్ చేసినా కానీ 24,500 దగ్గర కొంత కాల్ రైటింగ్ హెవీగా ఉంది నెక్స్ట్ ఎక్స్పైరీకి. సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు లోయర్ సైడ్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ రోజు లో ఏదైతే ఉందో అదే మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అరౌండ్ 24,100-120 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి టెక్నికల్గా సపోర్ట్. మనం గతంలో అనుకున్నట్టుగానే 24,100 కన్నా కిందకు వెళ్తే 24,035 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. గ్యాప్ ఏరియా మాత్రం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు మనం. ఒకవేళ గ్యాప్ ఫిల్ అయ్యి అప్ సైడ్కి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన లాంగ్స్ని మన కీ లెవెల్ ప్రకారం మనం లాంగ్స్లో ఉన్నాం ఇప్పుడు. సో ఆ లాంగ్స్ని కంటిన్యూ చేయొచ్చు మనం. ఏదైతే మనం ఫ్యూచర్స్లో లాంగ్ ఎంట్రీ తీసుకున్నామో మన కీ లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత, సో మన కీ లెవెల్ని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మన లాంగ్స్ని కంటిన్యూ చేయొచ్చు 24,530 వరకు. సో అక్కడికి వచ్చిన తర్వాత మన మొమెంటం చూసి ఏ లెవెల్ వరకు నెక్స్ట్ మనం క్యారీ చేయొచ్చా లేకపోతే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నది మనం ఆలోచించుకోవచ్చు. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి కూడా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. మనం అనుకున్నట్టుగానే 56,750 మనకి టెక్నికల్గా సపోర్ట్ అనుకున్నాం లాస్ట్ వీడియోలో. అక్కడే సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి 57,147 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 2 ఉన్నాయి. 57,329 అండ్ 57,780. ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఒకవేళ ఈరోజు డోజీని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 57,330ని క్రాస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. హైయర్ లెవెల్లో మాత్రం 57,780 మన కీ లెవెల్, అది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. వన్స్ మన కీ లెవెల్ బ్రేక్ చేస్తే మనం ఒక పాజిటివ్ బ్యాచ్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ మనం 58,730 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లోయర్ లెవెల్లో ఇప్పుడు కూడా మనకి 56,750 తర్వాత 56,500 ఆ జోన్ మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ అది ఫెయిల్ అయ్యి కిందకు వస్తే మాత్రం 55,800 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో, ఇది బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చార్ట్, బ్యాంక్ నిఫ్టీలో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఎక్కువ కనపడుతుంది. సో అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ లేవు, మంత్లీ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎవరైతే మంత్లీ ఆప్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళు ఒక న్యూట్రల్ స్ట్రాటజీని ఫాలో కావచ్చు ఈ మంత్కి. సో నెక్స్ట్ వీడియోలో, రేపు వచ్చే వీడియోలో మనం ఎంటైర్ ఆగస్ట్ మంత్కి ఎలా ఉండొచ్చు మంత్లీ అనాలిసిస్ కూడా నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. సో ఇది సెన్సెక్స్ లెవెల్స్లో పెద్దగా మార్పు ఏం లేదు, హైయర్ లెవెల్కే వెళ్తా ఉంది. లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. మనం గతంలో అనుకున్నట్టుగానే 77,500 ఆర్ 77,300 లెవెల్స్ అవి మనకి టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్. అక్కడే సపోర్ట్ తీసుకొని ర్యాలీగా వెళ్ళింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 78,000కి వచ్చేసింది.
77,928 క్లోజింగ్. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 78,250. సో అది బ్రేక్ చేసి పైకి వెళ్తే 79,200 వరకు వెళ్ళొచ్చు. అంటే దాదాపుగా 1000 పాయింట్స్ ర్యాలీ ఉండొచ్చు ఇన్ కేస్ 78,300ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రమే మనం ఒక 1000 పాయింట్స్ ర్యాలీని అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లోయర్ లెవెల్కి వస్తే మళ్ళీ మనకు ఆపర్చునిటీ రావచ్చు అరౌండ్ 77,400 నుంచి 77,300 మధ్యలో. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ 67, షార్ట్ బిల్డప్ లో 117, షార్ట్ కవరింగ్ 14 అండ్ లాంగ్ అన్వైండింగ్ లో 13 స్టాక్స్ కనపడ్డాయి. మనకి ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో స్విగ్గీ టాప్ లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీనికి కూడా మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. అదేవిధంగా హుండై, మాజ్డాక్, జీవీటీఎన్డి, తర్వాత టెక్ మహేంద్ర, ఫిన్ నిఫ్టీ, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, సిజీ పవర్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో ఉంటాయి. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్ లో ప్రీమియర్ ఎనర్జీస్, కేపీఐ టెక్నాలజీస్, వ్యారీ ఎనర్జీస్, తర్వాత కోల్పాల్, కేఫిన్టెక్, టీఐ ఇండియా, యాంజిల్, తర్వాత 361 ర్యామ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, డాబర్ ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో కనపడుతున్నాయి. సో ఇందు నుంచి మనం స్విగ్గీ తీసుకుందాం. ఇందాక అనుకున్నట్టుగా అదాని పోర్ట్స్, ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్విగ్గీకి చూద్దాం. ఇది స్విగ్గీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ ఒకటి మనకి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనపడుతుంది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది 240 లెవెల్ని, అక్కడి నుంచి ర్యాలీగా వెళ్తుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక సప్లై ఏరియా దగ్గర ఉన్నాం. ఇప్పుడు దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ యావరేజెస్ ప్రకారం మూవింగ్ యావరేజెస్ చూస్తే 50, 20 అండ్ 10 మూవింగ్ యావరేజెస్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో మనకి ఇప్పుడు వన్స్ ఈ లెవెల్ క్రాస్ చేస్తే నెక్స్ట్ మనకి 200 డిఎంఏ ఉంది. అది వచ్చి అరౌండ్ 322 దగ్గర ఉంది. సో ఇక్కడ సో ఇది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు మనం దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ చేసుకొని బ్రేక్అవుట్ లెవెల్ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో 200 డిఎంఏ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు వెరీ షార్ట్ టర్మ్ కోసం. సో ఇది స్విగ్గీ టెక్నికల్ లెవెల్స్ ఇవి. నెక్స్ట్ మనం అదాని పోర్ట్స్ చూద్దాం. ఈరోజు బాగా డౌన్ అయిన స్టాక్ అది. సో అదాని పోర్ట్స్ మనం గతంలో అనుకున్నాం కొంచెం వీక్నెస్ ఉంది స్టాక్ లో, ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ బేసింగ్ ఏరియాని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిందో ఫర్దర్ గా డౌన్ అవుతూనే ఉంది. సో ఒకటి మనం గతంలో అనుకున్నట్టుగానే దీనికి టెక్నికల్ లెవెల్ 1575, 200 డిఎంఏ ఎక్స్పోనెన్షియల్ సింపుల్ మూవింగ్ యావరేజ్. 200 డిఎంఏ దగ్గర కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకటి మనకి ఇక్కడ డైలీ క్యాండిల్స్టిక్ లో ఒక డిమాండ్ ఏరియా ఉంది. అండ్ మనం ఒకసారి వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ కూడా చూడొచ్చు. సో ఇది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా ర్యాలీ వెళ్ళిన తర్వాత ఇక్కడ డబుల్ బాటమ్ ఫామ్ అయిన తర్వాత ర్యాలీ ఆల్మోస్ట్ ఇది త్రిబుల్ బాటమ్. ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ తీసుకుంది, సెకండ్ సపోర్ట్, థర్డ్ సపోర్ట్ మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళిన తర్వాత ప్రైస్ రీట్రేస్ అవుతుంది. మేబీ మనకి 1580 ఆర్ 1550 లెవెల్స్ లో కొంత ఆపర్చునిటీ రావచ్చు దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. ఇవి ప్రాపర్ గా టెక్నికల్ లెవెల్స్. ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే రిస్క్ అండ్ రివార్డ్ అసెస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ప్రాపర్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదాని పోర్ట్స్ లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ హింట్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ August 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది